దానికి సపరేట్ బ్యాటరీ పెట్టేసి ఛార్జింగ్ చేసుకుంటా మళ్ళీ మనం దాంట్లో నుంచే సప్లై దీనికి తీసుకుంటా ఉంటాం ఇంజన్కి. ఇది సోలార్కి సపరేట్ బ్యాటరీ. ఇది ఈ బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది. ఛార్జ్ అయిన తర్వాత మనం ఈ బటన్ వేస్తాం. ఇది వేసేస్తే దీనికి ఛార్జింగ్ ఫుల్ అవుతుంది. దీనికి ఇది ఇంజన్కి వేరే సపరేట్ బ్యాటరీ. ఇప్పుడు దీనికి అసలు కంప్లీట్ ఇంజన్ తీసేసిరు ఇక. ఆ ఇంజన్ తీసేసిన మొత్తం ఇంజన్ తీసేసి కంప్లీట్గా సోలార్కు సపరేట్ బ్యాటరీ, ఇది ఇంజన్కు సపరేట్ బ్యాటరీ. అయితే మనకి ఎప్పుడైతే అవసరం పడుతుంది సోలార్ ఇది ఇంజన్తో తగ్గిపోద్ది కదా, తగ్గిపోయినప్పుడల్లా నేను ఈ స్విచ్ చేసేసి దీంట్లోకి తీసుకుంటాను. సోలార్ నుంచి ఉత్పత్తి అయిన సప్లై విద్యుత్ని దీంట్లో స్టోర్ చేసేసి దీని నుంచి మళ్ళీ ఇంజన్ తీసుకుంటా. ఇప్పుడు సోలారు లేని టైంలో మార్నింగ్ టైం ఈవినింగ్ టైం ఎప్పుడు టైంలో సోలార్ లేనప్పుడు ఈ ఛార్జింగ్ ఉంటుంది. ఛార్జర్తో మనం ఛార్జింగ్ చేసుకుంటాం. మళ్ళీ విద్యుత్తోని ఛార్జ్ చేసుకొని మళ్ళీ నడుపుకోవచ్చు. ఇప్పుడు 5 గంటల తర్వాత మనకు ఎండ తగ్గిపోద్ది కదా, అప్పుడు ఈ ఛార్జింగ్ పెట్టుకొని నడుపుకోవచ్చు. ఇప్పుడు ఇది బ్యాటరీ ఫుల్ కావాలంటే కరెంట్తో పెడితే ఎన్ని గంటల టైం తీసుకుంటుంది? సోలార్